హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ప్రసాదంగా చేసే బెల్లం గారెలను చూపిస్తున్నాను. వీటిని చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వీటిని 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే వీటిని నైవేద్యంలా కాకుండా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ గారెలను పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్ బియ్యం పిండి, 2 కప్స్ బెల్లం, 1 కప్ నీళ్ళు. మీరు ఏ కప్తో అయితే పిండిని తీసుకుంటారో ఆ కప్తోనే అన్నిటినీ మెజర్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి దాని మీద నీళ్ళు అండ్ కొలిచిన బెల్లం 2 వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కరిగించండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక ఒక్కసారి వడగట్టుకోవాలి. ఇలా స్ట్రెయినర్ని తీసుకొని వడగట్టుకోండి. దీనివల్ల బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. వడగట్టిన నీళ్ళను మళ్ళీ మూకుడులోకి తీసుకొని వేడి చేయండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేయండి. దీన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదు. మనకి ఈ పాకం వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మరి పిండి గట్టిగా ఉండదు, మరీ సాఫ్ట్గా ఉండదు. పిండి అనేది పాకంలో బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కలపడం అవ్వదు కాబట్టి కూల్ అయ్యేంత వరకు మూత పెట్టండి. ఇప్పుడు వీటిని అప్పాల్లాగా ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని తీసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ పూసుకొని ఉండల్లాగా చేసుకోండి. చేసుకున్న ఉండల్ని ఇలా చేత్తో ప్రెస్ చేయండి. చేత్తో ప్రెస్ చేసేటప్పుడు మరీ మందంగా చేయొద్దు, మరీ పల్చగా కూడా చేయొద్దు. పల్చగా చేస్తే చాలా గట్టిగా వస్తాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన గారెలను 1 by 1 వేయండి. మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్టు వేయండి. అలాగే వీటిని వెంటనే టర్న్ చేయొద్దు. వాటంతకవే పైకి వచ్చాక ఇంకో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేయండి. ఎప్పుడైతే బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వస్తాయో అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మనం పూజ చేసేటప్పుడైనా వ్రతం చేసుకున్నప్పుడైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.